హలో మా బ్రోస్, మా వైఫ్ చాలా రోజులుగా బయటకు వెళ్దాం అన్నది, అందుగురించి బయట తీసుకొచ్చాను. బట్ నేను చార్మినార్ తీసుకొస్తాను మాత్రం వద్దని చెప్పింది. ఎందుకంటే మాకు పెళ్ళైన సంవత్సరం నుంచి అలాగ అడుగుతుంది నన్ను గోల్కొండ తీసుకెళ్ళండి. సో అందుకే గోల్కొండ తీసుకొచ్చాను. ఈరోజు అయితే టికెట్ కౌంటర్ అటువైపు వెళ్ళమన్నాడు. సో అందుకే అటు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూసారు లైన్ ఎన్ని మంది ఉన్నారు. అక్కడ లైన్ చూసాక మా ఆవిడైతే నాతో ఆడుకుంది. చూసారు అలాగా దొంగలు పట్టినలాగా ఉంది. మీకు ఒక విషయం చెప్పాలంటే అసలు గోల్కొండ అంటారు కదా. సో గోల్కొండ గురించి నాకైతే మాత్రం 1% కూడా తెలియదు. బట్ కేవలం నేను చూడడానికి మాత్రం వెళ్ళాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది గోల్కొండకి చాలా చరిత్ర ఉందనేసి. సో చాలా మంది ఇక్కడ అంటే చాలా మంది ఫారినర్స్ కానీ వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు. సో మనకు అడిగారు, సార్ మీకు కూడా ఏమైనా కావాలని అన్నారు. వద్దండి, మేము ఎలాగ నిస్సయ్యా, మీరు చెప్పినా సార్ మాకు అర్థం కాదు, అవసరం లేదని చెప్పేసాను. ఈ గేట్ చూడగానే చంద్రముఖి గది గుర్తొచ్చింది. చంద్రముఖి అనగానే నాకు ఒకటే గుర్తొచ్చింది, మా వైఫ్. చూసారా ఎలా ఉందో, సేమ్ చంద్రముఖి లాగా ఉందా. ఇంకా లేట్ చేయకుండా గోల్కొండ మొత్తం తిరుగుదామని ఫిక్స్ అయిపోయాము. చూసారా పైనుంచి ఎండ, పక్క నుంచి మా ఆవిడ, ఇద్దరు చంపేస్తాను. కానీ నాకు తప్పట్లేదు ఈ బాధ. ఎందు గురించి అంటే వైఫ్తో బయటకు వచ్చామంటే మనకి మినిమం దోలు తీరాల్సిందే. అంటే ఈ రోజు మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా తీరిపోయింది. అంటే ఎంత కష్టపడినా సరే పర్లేదు కానీ అంటే మంచి మంచి అమ్మాయిలు కూడా చూసాను అనుకో. నేను మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయండి. అంటే నా పక్కన ఒకరు వస్తుండ్రో, వాళ్ళ అమ్మాయి అబ్బాయి నాకు అర్థం కాలే. నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు. ఏ మాటగా మాట భయ్యా, ఇదంతా కట్టినోడికి దండేసి పండుగలు భయ్యా. నేనే కానీ తాపి మేస్త్రి అయితే ఇక్కడ ఉన్న ఇటుకలన్నీ ఏరిసి మా ఊరు పట్టుకెళ్ళి మంచి ఇల్లు కట్టుకుంటాను నేనైతే. ఏం మాట్లాడుతుంటావు? పొద్దున్నే తాగుండావా? ఇవి చూస్తే ఇన్ని బొక్కలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి దీంట్లో టీ కప్పులు పెట్టుకుంటారేమో అనుకుంటున్నాను. మేమైతే తిరిగి అలసిపోయాము, కానీ తాతలు మాత్రం మామూలు కాదు, మొత్తం తిరిగేస్తాండ్రు. నేనేదో అలసిపోయి కూర్చుంటే చూడండి అక్కడ నా పిల్లం ఏం చేస్తుందో. అక్కడి నుంచి ఏదో దెయ్యం లాక్కెళ్ళిపోయినా బాగుందని. గోల్కొండ మొత్తం తిరుగుతుంటే నాకు ఒకటి అనిపించింది, ఈ తిరిగే బదులు ఇంటికాడ జాగింగ్ చేసుకున్న బాగుందని. అంత పెద్ద ఉంది, ఎంత తిరిగినా సరే తరగట్లేదు. ఇంకా అది కాకుండా మెట్లు ఉన్నాయి, మెట్లు ఎక్కినప్పుడు అయితే మామూలు కాదు, దోలు తీరిపోయింది. ఇప్పుడు ఎటు వెళ్ళినా సరే కిందన ఒక ఇల్లు ఉంది, పైన ఒక ఇల్లు ఉంది, మధ్య ఒక ఇల్లు ఉంది, కింద ఇంకో పక్క ఇల్లు ఉంది. ఏంటి ఇన్ని ఉన్నాయి, ఎవడు కట్టాడు బాబు. కానీ ఎవరైనా సరే గోల్కొండ రావాలంటే మాత్రం ఖచ్చితంగా 1 లీటర్, 2 లీటర్, 3 లీటర్, 4 లీటర్, 5 లీటర్లు వాటర్ బాటిల్ అయితే పట్టుకున్నాండి. ఎందుకంటే ఇక్కడ ఒక మంచినీళ్ళు కూడా ఉండవు, ఎందుకంటే చాలా దోలు తీరిపోద్ది. ఒక సెక్యూరిటీ గార్డ్ తప్ప మనకి ఎవడో కనిపించడు. అట్లీస్ట్ అప్పలో ఏదో పప్పులు కొని ఉండడం, వాడి దగ్గర వాటర్ బాటిల్ ఏదో తీసుకోవడం బాగుంటుంది, అది కూడా లేవు. ఎందుకంటే బాగా దోలు తీరిపోయింది. వాటర్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాం అనుకోండి. పైన టాప్లోని ఉంటాయి వాటర్ తాగడానికి ట్యాప్లు కూడా ఉంటాయి, అవి చాలా నీట్గా ఉంటాయి. చూస్తే మాత్రం మీరు వెంటనే బయటికి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొని మళ్ళీ లోనకి వచ్చేస్తారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఇంకా అలాగా గోల్కొండ లోపలికి వెళ్తే మాత్రం బొక్కలు ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇక ఇదేంటి తెలుసా, మొత్తం బాంబులు వేసి లేపేస్తారు కదా అది ఇది. కానీ ఎవడో రాయి పెక్క లేస్తాడు లోపలికి, చెత్త కొడుకు కొబ్బరికాయ పెట్టాడు ఎవడు చూడండి. ఆడికి అస్సలు పని లేదు. ఇది చూసాక మా ఆవిడ ఒకటైతే ఫిక్స్ అయ్యింది. ఏమన్నదంటే, బావా దీంట్లో నుంచి నేను కూడా ఒకటి పేరుస్తాను, గోల్కొండను లేపేస్తానని అన్నది. అదేదో ఆ రాయి పెక్కలు వచ్చి నా మొహం మీద మొహం పేలిపోయిన బాగుని అనిపిస్తుంది. ఇంకా తనైతే మాత్రం ఫుల్ గా రెడీ అయిపోయింది. ఈ రోజు ఎలాగైనా సరే మొత్తం అంతా లేపేస్తాను ఫిక్స్ అయిపోయింది. చూడండి ఎలా చేస్తుందో. రెడీ 1 2 3 స్టార్ట్. సో ఫైనల్ గా గోల్కొండ పైకి అయితే వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత మొత్తం అంతా బాగా దోలు తీరిపింది. ఏటా నాకు ఈ కర్మ అడిగి తప్పని కొట్టి వెళ్ళిపోయింది. సో గోల్కొండ కొండపైకి వెళ్ళిన తర్వాత మాత్రం లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అక్కడ ఉన్న ఇల్లు, అదే విధంగా చెట్లు గట్రా మొత్తం చాలా బాగా కనిపించాయి. మనం అలాగా కొండపైకి వచ్చిన తర్వాత కొండపైన ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్ చాలా బాగుంది. నాకు తెలిసి కొండపైకి రావడానికి గల కారణం అయితే ఈ టెంపుల్ అనుకుంటున్నాను. నాకు తెలిసి చాలా మంది ఇక్కడ వెయిట్ చేశారు, అదే విధంగా చాలా మంది కూడా లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నారు. ఈ టెంపుల్ కి మీరు ఎవరైనా వెళ్ళినట్టు అయితే కామెంట్ చేయండి. అదే విధంగా ఈ టెంపుల్ గురించి ఏమైనా చరిత్ర ఉన్నా సరే నాకు చెప్పొచ్చు. ఎందుకంటే ఒక గోల్కొండ కొండపైన టెంపుల్ ఉందంటే అది వేరే విషయం, అంటే అది మనకి సరిగ్గా నాకైతే తెలీదు. సో దాని గురించి మీకు ఎవరికైనా తెలిసినట్టు అయితే మాత్రం నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ గా మనం అయితే ఫుల్ టాప్ కి అయితే వచ్చాము. ఇంత టాప్ కి వచ్చిన తర్వాత నాకైతే ఒకటే ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ నుంచి నా పిల్లాన్ని బయటికి తోసేయాలనిపించింది. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏ మాటగా మాట కానీ
ఈ పైనుంచి చూస్తుంటే మాత్రం చాలా బాగుంది వ్యూ. ఇదే విధంగా నా ఫ్రెండ్స్ని నాకు అప్పు ఇచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ పైనుంచి తోసే అనిపిస్తుంది. నాకు తెలిసి నాకు అప్పు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటావు? ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. ఇంకా కింద చూసినట్టయితే మొత్తం అంతా బురద ఉంది, ఎందుకంటే వర్షం పడింది కదా. సో అందువల్ల బురద అయిపోయింది. ఇంకా ఫైనల్ గా ఫుల్ టాప్ లోకి వస్తే మొత్తం అంతా ఇలా ఉంటారు, జనాలందరూ అలాగా పైకి చూస్తూ తిరుగుతూ ఉంటారు. సో ఫైనల్ గా మొత్తం అంతా తిరిగేసి మేమైతే అలాగే కిందకైతే వచ్చేసాము. కిందకి వచ్చిన తర్వాత మొత్తం అంతా మా ఆవిడ మళ్ళీ పైకి ఎక్కుదాం అని అన్నది. గోడ మీద 2 కొట్టిసి ఇంటికైతే తీసుకొస్తాను. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ కలుద్దాం, బాయ్. అబ్బా సాయిరామ్.